So guys, hi, welcome back to my channel Akhil Technical Concepts. సో ఈ రోజు వీడియో లాస్ట్ వీడియోలో నేను ఏ విధంగా చేశానో మీ అందరికి తెలుసు. అండ్ ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ రోజు వీడియో కూడా ఒక అప్లికేషన్ రివ్యూ అనమాట. సో ఈ రోజు కూడా ఒక కొత్త టాపిక్ అండ్ చాలా మంచి టాపిక్ తోటి నేను ముందుకు రావడం జరిగింది. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ది వీడియో. సో ఈ రోజు వీడియో ఏంటంటే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. అండ్ మన ఫోన్ని కంప్యూటర్ లాగా ఏ విధంగా మార్చుకోవాలని. సో ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఇది ఈ వీడియో అనమాట. సో గైస్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్స్. సో ఈరోజు వీడియో ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే నేను నా ఒక ఫోన్ స్క్రీన్లో వెళ్ళినట్టయితే ఇక్కడ నేను గూగుల్ ప్లే అనేది ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్న వెంటనే VLC అని టైప్ చేసిన తర్వాత యాప్ అనేది వస్తుంది గాయస్. సో ఇప్పుడు దాన్ని నేను ఇన్స్టాల్ అనేది చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ప్లే అనేది చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్లే చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ పర్మిషన్స్ అనేటివి గ్రాంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను పర్మిషన్స్ కూడా నేను గ్రాంట్ అనేది చేస్తున్నాను గాయస్. సో ఇప్పుడు నేను అన్ని పర్మిషన్స్ ఇక్కడ నేను అలో చేసుకొని నెక్స్ట్ అనేది వస్తున్నాను. సో నెక్స్ట్ పోతున్న వెంటనే సో ఇంకో విషయం గాయస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, సారీ దానికి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మనకి వీడియోస్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వీడియోస్ అనేవి లోడ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది గాయస్. సో ఇప్పుడైతే ఇక్కడ నా వీడియోస్ అనేటివి ఆటోమేటిక్లీ జనరేట్ అయిపోయినాయి అనమాట. ఫోన్ స్టోరేజ్ ఏవైతే ఉంటేనో అవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అనేటివి అయిపోయినాయి. సో ఇప్పుడైతే ఇవన్నీ ఒక వీడియోకి సంబంధించినవి అనమాట. సో వీడియో స్టోరేజ్కి సంబంధించినవి. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను ఆడియోలోకి వెళ్ళిపోతాను అనమాట. సో ఇక్కడ కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి అన్నీ రావడానికి ఇప్పుడు నేను ఆడియోలోకి వెళ్ళిపోతాను. సో ఆడియోలోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్క సౌండ్ కూడా మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది గాయస్. సో మన ఫోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్రాక్ సాంగ్ ఏదైతే ఉంటుందో వాయిస్ రికార్డ్స్తో సహా అన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళిపోతే సో బ్రౌజర్లో మనకి ఫైల్స్ అనేటివి ఉంటాయి. అండ్ మనం ఫైల్స్ తోటి క్లిక్ చేసుకొని కూడా మనము ఆ వీడియో ఒక లేదా సాంగ్ మనము ప్లే చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత మనం ప్లేలిస్ట్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నట్టయితే సో ప్లేలిస్ట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ది కానీ సాంగ్స్ది కానీ ఏదైనా సరే. దాని తర్వాత స్ట్రీమ్ ఉంటుంది కదా. సో స్ట్రీమ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ తోటి ఒక వీడియో అనేది దాని లింక్ కాపీ అయితే చేసుకుంటాను. సో యూట్యూబ్ అనే కాదు, ఏ ఒక్క వెబ్సైట్ నుంచి మనం ఒక వీడియో లింక్ కాపీ చేసుకొని మనం ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మనం ఇక్కడ ఆ వీడియో అనేది మనం ఈ యాప్లో చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి సెట్టింగ్స్ అన్నీ కూడా లభిస్తాయి ఈ యాప్లో. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా సెట్టింగ్స్ అనమాట. సో ఇప్పుడు నేను స్ట్రీమ్లోకి వెళ్ళేసి సో ఇప్పుడు సెర్చ్ అనేది చేసుకుంటాను. ఆటోమేటిక్గా లింక్ అనేది కాపీ అయిపోయి జనరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వెంటనే కొన్ని ట్యుటోరియల్స్ మనకి చూపిస్తాయి. ఆ ట్యుటోరియల్స్ కంట్రోల్స్ కూడా చూసుకొని మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడైతే నా యూట్యూబ్ వీడియో లాస్ట్ వీడియో ఇక్కడ నేను ఇదే యాప్లోనండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్లే అవుతుంది. సో ఏ విధంగా ప్లే అవుతుందో మీరు అందరు చూస్తున్నారు. అండ్ ఇక్కడ మనము ఇక్కడ ఆడియో ట్రాక్స్ ఉంటే వేరే వేరే లాంగ్వేజెస్ ఉంటాయి కదా, దాన్ని కూడా మనము ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. సో సబ్ టైటిల్స్ కనుక మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఓన్ సబ్ టైటిల్ ఉంటే ఆ సబ్ టైటిల్ కూడా మనము సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. లేకపోతే సబ్ టైటిల్ డిలే కూడా వేసుకోవచ్చు, ఇక్కడ కొంచెం వెనకాల ముందు అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఆడియోలో కూడా ఆడియో డిలే కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నేను వీడియో ప్లే చేస్తున్నాను. సో ప్లే చేసి కొంచెం ఫార్వర్డ్ కూడా చేస్తున్నాను. కొంచెం నెట్ అవసరం ఉంటుంది. అండ్ క్లారిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత క్లారిటీ అనేది మీకు వస్తుందో. అండ్ ఇక్కడ స్క్రీన్ ఫిట్ అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.
అండ్ ఇక్కడ మనకి లాక్ ఉంటుంది, స్క్రీన్ స్లీప్ టైమర్ ఉంటుంది. అండ్ స్లీప్ టైమర్ అంటే మీకు తెలుసు, ఒక టైం లోపల ఆగిపోవడం అనమాట. తర్వాత ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంత ఫాస్ట్గా వెళ్ళాలన్నా ఎంత స్లోగా వెళ్ళాలన్నా మనం ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత జంప్ టు టైం, సో ఒక టైం అనేది మనం సెట్ చేసుకుంటే ఆ టైంలో మనము జంప్ అయిపోతాం అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఈక్వలైజర్ ఉంటుంది గాయ్స్. ఈక్వలైజర్ చాలా క్రూషియల్ అనమాట ఈ యాప్లో. మనము వాళ్ళు పెట్టిన ఫిల్టర్సే కాకుండా మన ఓన్గా కూడా మనము ఒక ఫిల్టర్ అనేది మనం చేసుకోవచ్చు అండ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనమాట. అండ్ రియల్లీ సారీ గైస్, ఎందుకంటే నేను ఒక రూమ్లో కూర్చొని చేస్తున్నాను, బయట మొత్తం ట్రాఫిక్ ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈక్వలైజర్ అనేది కొంచెం సెట్టింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత గైస్ ఇప్పుడైతే నేను దాన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు నా పేరుతోటి. అండ్ ప్లేస్ ఆడియో ఉంది గైస్. సో ప్లేస్ ఆడియో వస్తే మనకి జస్ట్ ఆడియో ఒకటే ప్లే అవుతుంది, వీడియో అస్సలు ప్లే అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, జస్ట్ ఆడియో ఒకటి ప్లే అవుతుంది. యాజ్ అ సాంగ్ లేక ఆడియో ఒకటి ప్లే అవుతుంది, వీడియో అస్సలు ప్లే అవ్వద్దు అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను సెర్చ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంతమంది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాను కాబట్టి మళ్ళీ ఇంకొన్ని ఫ్యూచర్స్ దాంట్లో ఉంటాయి, అవి చూపిస్తాను ఇప్పుడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకి పాపప్ ఉంటుంది, పాపప్ ప్లేయర్. ఒకవేళ ఇది మొత్తం స్క్రీన్ షార్ట్ అయిపోవాలనుకుంటే మనం పాపప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ విధంగా చిన్న చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ని, వీడియో స్క్రీన్ని. అండ్ దాని తర్వాత మనకి ఇంకొక ఫ్యూచర్ అనేది ఇక్కడ మనకి లభించేది ఏంటంటే రిపీట్ మోడ్, రిపీట్ చేసుకోవచ్చు వీడియోని. అండ్ వీడియో ఇన్ఫర్మేషన్ మనకి లభిస్తుంది, బుక్ మార్క్స్ లభిస్తుంది. అండ్ రిపీట్ చేసుకోవచ్చు, ఏబీ నుంచి హైలైట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత సేవ్ ప్లేలిస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీడియోకి సంబంధించినటువంటి టిప్స్ ఏవైతే మనకి అవసరం ఉంటాయో అవి కూడా మనకి కంట్రోల్స్ మనం నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా కంట్రోల్స్ అయితే ఉంటాయి. మనకు ఒకవేళ అర్థం కాకపోతే మనం వెళ్ళేసి అక్కడ చూసుకొని ట్యుటోరియల్స్ అనేటివి నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా. అండ్ దాని తర్వాత మనము ఈ విధంగా ఈ యాప్ అనేది వర్కౌట్ అవుతుంది గైస్. నేను ఈ చాలా రోజుల నుంచి ఈ యాప్ని నేను యూజ్ చేస్తున్నాను, అందుకే నేను మీకు రికమెండ్ అనేది చేస్తున్నాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు నా వీడియో. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వీడియో కూడా చూపిస్తున్నాను ఇప్పుడు. దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు నా వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్. సో గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్స్. సో ఈరోజు వీడియో ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది.